వృశ్చిక రాశి వారికి యోగ్యవంతమైనటువంటి సమయం నడుస్తోంది. మీ సలహాలకి, మీ సంప్రదింపులకి విలువ పెరుగుతుంది. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. చేపట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారము, వ్యాపార లాభము చక్కగా వృద్ధి పదంలో వెళతాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలలో పురోగతి కనబడుతోంది. గృహములో ఒక సత్కార్యము కోసం ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలసటగా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. ప్రయాణాలు తగ్గించుకోండి. ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలతోటి బాధపడేందుకు అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో ఫలితాలు మీకు సానుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి ఒక పదవిని అలంకరించేటువంటి అవకాశం కూడా ఏర్పడుతోంది. అలాగే షేర్లలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. కొత్త కొత్త పెట్టుబడులు లేకుండా పూర్వ పెట్టుబడులను మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. కొత్త పెట్టుబడులు, కొత్త స్థిరాస్తులు కొనేందుకు కూడా అవకాశం ఏర్పడుతోంది. కళారంగం వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వినాయకుడికి ఒక 16 ప్రదక్షిణలు చేసుకోవడము చాలా జాగ్రత్తగా గమనించండి. వినాయకుడికి ప్రతి నిత్యము కూడా 16 ప్రదక్షిణలు చేసుకోవడము, సంకష్టహర చతుర్థి శుభపర్వ దినాన వినాయకుడికి అభిషేకము చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి పరిహారం. వీళ్ళకి ఈ పరిహారాలని ఆచరించి ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ